హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఒక కొత్త వ్లాగ్తో వచ్చేస్తున్నాను. సో మేము అరుణాచలం అయితే వెళ్ళామండి. సో ఆ వ్లాగ్ నేను షూట్ చేశాను. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో టెంపుల్ని విజిట్ చేసిన మూమెంట్స్ అండ్ అలానే మేము ఎలా స్పెండ్ చేసాము అవన్నీ కూడా నేను ఈ వీడియోలో షూట్ చేస్తున్నానండి. సో అక్కడ ఒక హోటల్ అయితే తీసుకున్నాము. సో అక్కడ ఫుడ్ ఎలా ఉంది అవన్నీ కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎండ్ వరకు చూసేసేయండి. సో మేమిక్కడ బీఎస్ఆర్ ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నామండి. సో ఒక వీకెండ్ అయితే స్టార్ట్ అయ్యాము. అంటే సాటర్డే నైట్ అనుకుంటా. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అండి. యాక్చువల్గా ఎప్పటి నుంచో మేము అరుణాచలం వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. సో ఇంకా హాలిడే కూడా వచ్చింది అని చెప్పి మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పి మేమైతే ఇంకా అప్పటికప్పుడు టికెట్స్ అయితే బుక్ చేసుకుని ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుని వెళ్ళట్లేదని చెప్పి స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా మధ్యలో ఇక్కడ 2:33 ఆ టైంకి అయితే వాష్రూమ్కి అయితే ఆపారండి. సో మేము ఇంకా దిగి కొంచెం సేపు అక్కడ ఛాయ్ అవి తాగి సో మేము మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ మేము దిగేసరికి 5:30 or 6 అయిపోయిందండి. సో ఇక్కడ మాకు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ మేము వెళ్ళేది అంటే అరుణాచలం దగ్గరికి ఉంటుంది అండ్ ఈ హోటల్ కూడా బాగుంటుందని చెప్పారని ఇంకా హోటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. హిమాలయ హోటల్ అని చెప్పి. సో ఆంబియన్స్ అయితే చాలా బాగుందండి. అండ్ అట్ ద సేమ్ టైం మాకు టెంపుల్ విజిట్ చేయడానికి కూడా చాలా దగ్గర, ఒక 10 minutesలో వెళ్ళిపోవచ్చు అంట. సో ఇంకా మా బాబుతో వెళ్ళడం కాబట్టి కష్టం అవుతుందని చెప్పి మేము ఇంకా దగ్గరగా అయితే తీసుకున్నామండి. సో ఇది మాకు 2200 ఎంతో పడిందండి. మేక్ మై ట్రిప్లో కొంచెం కూపన్ ఏదో అప్లై చేసాము. సో అందుకే 2200 అట్లా పడింది 24 hours. సో మాకు ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇచ్చారు. సో బాగుందండి. అంటే ఓకే అనిపించింది. యాక్చువల్గా మేము ఇంకా వేరే హోటల్ చూసుకుందాం అనుకున్నాం కానీ కొంచెం ఇంకా కాస్ట్ తక్కువది, కానీ అది టెంపుల్స్కి చాలా దూరం ఉంది. సో ఇది ఆంబియన్స్ అంతా బాగుంది అండ్ ఫుడ్ అయితే ఇక్కడ బాగుంటుందంట. సో మాకు బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఇచ్చారండి. సో నార్మల్గా ఇంకా లంచ్ అవన్నీ కూడా మేమే బయట తినాలి. సో మేము ఏదైతే ఒక వీకెండ్ వెళ్ళామండి, సాటర్డే నైట్ అలా వెళ్ళాము. సో సండే అంతా కూడా అక్కడ టెంపుల్ చూసుకుని మేము ఇంకా సండే నైట్ ఎక్కేసేలా అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ మా బాబు మా డాడీతో మాట్లాడుతున్నాడండి. సో మేము అట్లా మాట్లాడతామని చెప్పి సో అట్లా యాక్ట్ చేస్తున్నాడు. హలో తాత, మేము ఆర్చ్ వచ్చాము అవన్నీ అని చెప్పి చెప్తున్నాడు. సో వాడికి ఇంకా ఫోన్ కూడా చాలా దగ్గరగా ఉందండి. సో ఎప్పుడు వాడు మొబైల్ ఫోన్సే చూస్తాడు కదా, సో ఇట్లాంటివి చూడాడు కదా. ఇంకా మేము వెళ్ళే వరకు దాంతోనే ఉన్నాడు ఎక్కువ సేపు. సో అయితే ఇలా మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే మాకు రూమ్కి అయితే తీసుకొచ్చి ఇస్తానన్నారు. లేదు అంటే కింద మనం వెళ్ళి, కిందే రెస్టారెంట్, సో కిందకి వెళ్ళి మనకి ఎలా అయినా బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ కాబట్టి వెళ్ళి తినేసి టెంపుల్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం మేము. సో ఇంకా అయితే ఇక్కడ రెడీ అయిపోయామండి. ఇంకా రెడీ అయిపోయి మా బాబుకి అయితే కొంచెం ట్రెడిషనల్ డ్రెస్ వేసాను. కానీ అంటే మాకు దర్శనం అవన్నీ అయ్యేటప్పటికి చాలా టైం పట్టిందండి. మేము అక్కడ మార్నింగ్ అంటే కొంచెం ఎండగానే ఉంది. సో మేము మార్నింగ్ వెళ్ళేటప్పటికి 10:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. సో అయ్యేటప్పటికి మొత్తం చాలా టైం పట్టింది. ఈవినింగ్ అయిపోయిందండి మేము వచ్చేటప్పటికి. సో ఇక్కడ ఇడ్లీ సాంబార్ బాగుంటుందని చెప్పి ఇంకా ఇడ్లీ సాంబార్ అయితే తిన్నాము. ఇంకా ఫుడ్ అయితే బాగుందండి. సో సెల్ఫ్ సర్వీసే ఉంది అక్కడ. సో ఇంకా తినేసి మేము మళ్ళీ వెళ్ళిపోతున్నామండి. కిందే కాబట్టి బ్రేక్ఫాస్ట్ బయటకు వచ్చేసి ఇంకా ఆటో మీద మేము టెంపుల్స్కి అయితే స్టార్ట్ చేసామండి. ఫస్ట్ యాక్చువల్గా ఈశాన్య లింగం దగ్గరికి వెళ్ళాము. సో ఇక్కడ ప్రతి లింగానికి ఒక ప్రతిష్టత ఉంటుంది కదా. సో కానీ వాళ్ళు ఫస్ట్ ఈశాన్య లింగ కాదంట. సో ఆటో డ్రైవర్ అక్కడికి తీసుకెళ్ళాడు. సో మేము మాకు సీక్వెన్స్లో కావాలి అనుకుంటే తర్వాత ఫస్ట్ అగ్నిలింగం నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పి అన్నారని ఇంకా ఈశాన్య నుంచి మేము మళ్ళీ అగ్నిలింగం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి దండం పెట్టేసుకుని ఇంకా 1 by 1 అయితే స్టార్ట్ చేసామండి. సో ఇట్లా కొన్ని
ప్రమిదలైతే ఇచ్చారు వెలిగించడానికి. సో అలా 1 బై 1 కొన్ని ఒక 2 or 3 ఫస్ట్ 3 లింగమ్స్ దగ్గర మా హస్బెండ్ అయితే వెలిగించారు. తర్వాత నుంచి నేను వెలిగించానండి. ఎందుకంటే మా బాబు పడుకుని పోయాడు. సో ఇక్కడ ఆటో అతను 1000 రూపీస్ అడిగాడండి. సో అన్ని లింగం దగ్గరికి యాక్చువల్గా నడుచుకుంటా వెళ్తారంట, బట్ మాకు అవ్వలేదు. సో తర్వాత నెక్స్ట్ లింగం యమలింగం దగ్గరికి కూడా వెళ్ళాము. సో తర్వాత అంటే టెంపుల్కి చాలా తక్కువ డిస్టెన్స్ అండి. ఒక 2 to 3 kilometers అట్లా ఉంటుంది. నడుచుకుంటా వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, బట్ మాకు అవ్వలేదండి. సో తర్వాత నిరుతి లింగం దగ్గరికి అయితే వెళ్ళాము. సో ప్రతి దగ్గర కూడా ఇట్లా ప్రమిదలు అమ్ముతున్నారు. సో ఇంకా మనం కొనుక్కుని వెలిగించాలి అనుకున్న వాళ్ళు అలా వెలిగించవచ్చు. మేమైతే అన్నిటి దగ్గర అయితే అలా వెలిగించుకుంటూ కొన్ని మా హస్బెండ్ అట్లా వెలిగించుకుంటూ మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలండి. సో ఇంకా తర్వాత ఇక్కడ నెక్స్ట్ సూర్యలింగం దగ్గరికి వచ్చామండి. సేమ్ మొత్తం అన్నిటి దగ్గర ఇలానే ఉన్నాయి ప్రమిదలు. సో వెలిగించి ఏమన్నా మంచిగా కోరిక కోరుకోవచ్చు అని చెప్పి అట్లా అంటున్నారు. సో మేము అన్ని లింగాల దగ్గరికి అయితే ఆటో మీదే వచ్చేసామండి. సో ఆయన మొత్తం అన్నీ తిప్పి అలా డ్రాప్ చేసుకుంటూ వెళ్ళినందుకు 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మా దగ్గర. ఓకే అనిపించిందండి. సో ఇక్కడైతే శివుడివి ఇవన్నీ ఉన్నాయి కదా. సో కొన్ని అయితే మేము తీసుకున్నామండి. ఇక్కడ కుబేరుడు అలానే మా బాబుకి ఇది కావాలి అని చెప్పి అన్నాడని. సో అది తర్వాత వాయులింగం దగ్గరికి వచ్చాము. సో ఇలా ప్రతి లింగం దగ్గరికి కూడా ఒక్కొక్క ప్రతిష్టత ఉంటుందంట. నేను తర్వాత చూసానండి. సో వాయులింగం దగ్గరికి వచ్చి మళ్ళీ కొంచెం సేపు ఇక్కడ కూర్చుని మేము మొత్తం ప్రమిదలవన్నీ వెలిగించి ఇంకా వెళ్ళిపోయామండి. సో ఇక్కడైతే నేను ఒక తాడైతే తీసుకున్నాను చేతికి కట్టుకోవడానికి. సో యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ అయితే నడుచుకుంటూ వెళ్తారంట. సో మా హస్బెండ్ అయితే మేము యాక్చువల్గా సండే నైట్ రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాం, బట్ నెక్స్ట్ మండే కూడా హాలిడే ఉందని చెప్పి మా హస్బెండ్ నెక్స్ట్ రోజు మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్దామని చెప్పి అనుకుంటున్నారండి. ఇంకా వెళ్ళి మార్నింగే అంటే మా హస్బెండ్ ఒక్కరే నడుచుకుంటా వెళ్ళి సో ఇక్కడ కుబేరలింగం దగ్గరికి వచ్చేసాము. సో ఇంకా ఇలా అయితే మొత్తం ప్రతి దాని దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా లాస్ట్కి ఇంకా దగ్గరికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినట్టేనండి. ఇంకా 1 or 2 లింగమ్స్ ఉన్నాయంట. సో అవన్నీ చూసుకుని మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోవడమే. సో ఇదేనండి టెంపుల్. సో నేను అలా మధ్యలో అయితే అన్ని బిట్స్ యాడ్ చేశాను. యాక్చువల్గా మాకు ఈవినింగ్ అయిపోయేటప్పటికి ఛార్జింగ్ కూడా లేదండి నాది మొబైల్ది, బట్ చాలామందికి యూజ్ అవుతుంది కదా, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కదా అని చెప్పి, అండ్ అట్ ద సేమ్ టైం మాకు కూడా మెమోరీస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నట్టు అవుతుంది అని చెప్పి ఇంకా అన్నీ కూడా నేను తీసానండి. సో మొత్తం అన్ని లింగముల దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా మేము మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నామండి. సో ఇదే మెయిన్ టెంపుల్ అండి. సో ఇంకా ఇక్కడ బ్యాగ్స్ అవన్నీ నాట్ అలౌడ్. సో ఇక్కడ బయట పెట్టేసేయాలి అంటే ఇంకా చెప్పల్స్ బ్యాగ్స్ అన్నీ కూడా మేము యాక్చువల్గా బ్యాగ్స్ అన్నీ లోపలే పెట్టేసుకుని వచ్చాము. ఒకటే మెయిన్ మా బాబుకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అండ్ అలానే వాటర్ బాటిల్ అవి మాత్రమే తెచ్చుకున్నామండి. ఇంకా చెప్పల్స్ ఒక దగ్గర అయితే పెట్టేశాము. అక్కడ ఫ్లవర్స్ అమ్మే వాళ్ళ దగ్గర వాళ్ళే చూస్తున్నారు, వాళ్ళ దగ్గర పెట్టేసి అయితే లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ అయితే చాలా లైన్ ఉందండి. అంటే బయటకి ఫ్రీగానే అనిపించింది, బట్ లోపలికి వెళ్ళే దగ్గరికి చాలా లైన్ ఉంది. మెయిన్ గుడిలోకి వెళ్ళేటప్పటికి మాకు ఈవినింగ్ ఒక 3 అట్లా అయిపోయింది అనుకుంటా అండి. చాలా లైన్ ఉంది. నేను మధ్యలో వీడియో తీసుకుంటా నేను అండాలని ఫుడ్ కూడా మా బాబుకి బ్యాగ్లో క్యారీ చేశాను. సో మేమంటే ఏం తినకపోయినా పర్లేదు, లాస్ట్లో అంటే మేము మార్నింగ్ ఆల్రెడీ తిన్నాం కాబట్టి సో వాడు ఉండలేదు కదా మధ్యలో లంచ్ లేకుండా. సో వాడికైతే కొంచెం కర్డ్ రైస్ అయితే పట్టుకెళ్ళాను. సో మధ్యలో ఆగి కూర్చుంటూ వెళ్ళామండి. సో అప్పుడు నేను వాడికి తినిపించేశాను. అండ్ మళ్ళీ ఏంటంటే కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసెస్లో మా బాబు నడవలేడు కదా, సో మేము వాడిని ఎత్తుకుని
మొత్తం అంత టైం ఆల్మోస్ట్ 5 to 6 అవర్స్ మేము టెంపుల్లోనే ఉన్నామండి. మొత్తం అంతా చూసుకుంటూ మెల్లగా వెళ్ళేటప్పటికి సో లైన్ అయితే చాలా ఉంది. బట్ చాలా బాగా అనిపించిందండి. అంటే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అరుణాచలం, చాలా బాగుంటుంది అని చెప్పి అన్నారని. అండ్ మేము వెళ్ళిన రోజు డే కాకుండా నెక్స్ట్ డే మళ్ళీ కొన్ని ప్లేసెస్ అక్కడ మిస్ అయిపోయామండి. సెకండ్ డే కూడా వెళ్ళాము. మా హస్బెండ్ మార్నింగ్ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మేము ఇంకా చిన్న చిన్న ప్లేసెస్ అయితే చూసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఆ రోజు నైట్ అయితే. సో టెంపుల్ అయితే ఇదేనండి. సో ఇక్కడ కూడా కొంచెం బిట్స్ అయితే యాడ్ చేద్దామని చెప్పి ఇలా అయితే వీడియో తీశాను. సో టెంపుల్ అయితే కొన్ని టెంపుల్స్ అందులోనే కన్స్ట్రక్ట్ అవుతూ ఉన్నాయండి. ఇక్కడ చూసారా నంది ఉంది కదా, చాలా బాగుంది. మా బుడ్డోడైతే చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి. అంటే పెద్దగా ఉంది కదా, వాడికి కౌ కౌ అంటున్నాడు. అంటే టెంపుల్ పెద్దది కాబట్టి క్రౌడ్ అంత ఎక్కువ లేదు అనిపిస్తుంది. బట్ చాలా ఉందండి. మేము స్పెషల్ ఎంట్రన్స్ తీసుకున్నాము 100 రూపీస్ పెట్టి. బట్ అది స్పెషల్ ఎంట్రన్స్ లాగే లేదండి, క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు. బట్ అలా మెల్లగా వచ్చాం కదా. మా హస్బెండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట అరుణాచలం వెళ్దామని. ఇంతకన్నా ముందు మా బ్రదర్ కూడా వెళ్ళాడు చాలాసార్లు. అప్పుడు ఆయనతో పాటు మా బ్రదర్తో పాటు మా హస్బెండ్ కూడా వెళ్దాం అనుకున్నారు కానీ బట్ ఇద్దరికి టైమింగ్స్ అయితే కుదరలేదండి. సో ఇంకా వెళ్ళలేదు. ఇంకా అనుకున్నారు కదా అని చెప్పి ఇంకా మా హస్బెండ్ ఇంతకన్నా ముందు మేము తిరుపతి వెళ్ళొచ్చాము ఆల్రెడీ. సో ఇంకా అరుణాచలం కూడా వెళ్ళాలి అని చెప్పి అరుణాచలం ట్రిప్ అయితే కంప్లీట్ చేసాము. బట్ దేవుణ్ణి అయితే చాలా దగ్గరగా చూసామండి. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మా బుడ్డోడితో ఫస్ట్ డివోషనల్గా వెళ్ళడం అంటే ఇది తిరుపతి తర్వాత. అంటే మేము సింగిల్గా వెళ్ళడం. ఇంతకన్నా ముందు తిరుపతి మా పిన్ని వాళ్ళతో వెళ్ళామండి మేము. అంటే యాక్చువల్గా నాకు ఇలా టెంపుల్స్కి వెళ్ళడం అట్లా ఏం తెలీదు చిన్నప్పటి నుంచి. సో ఇంకా మా హస్బెండ్తోనేనండి ఇలా సింగిల్గా మా బుడ్డోడిని తీసుకుని మేము ముగ్గురు వెళ్ళాం. సో ఇంకా ఇక్కడ ప్రసాదం అయితే పులిహార ఆబ్వియస్గా బాగుంటుంది కదా. సో పులిహార అండ్ అలానే దద్దోజనం ఏదో పెట్టారు. సో అది కూడా తెచ్చుకుని మేము ఇంకా మా బుడ్డోడికి తినిపించేసి మేము కూడా తినేసామండి. తినేసి ఈవినింగ్ హోటల్ రూమ్కి వచ్చేటప్పటికి 4:30 or 5 అయిపోయిందండి. ఇంకా నడుచుకుంటా మేము మెయిన్ ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా బాబుకైతే ఎక్కువ పాలు తాగుతూ ఉంటాడు. సో ఇంకా అక్కడ మా హోటల్ దగ్గర బయట టీ స్టాండ్ ఉంటుంది కదా, సో వాళ్ళ దగ్గర పాలు తీసుకుని అయితే మేము స్టోర్ చేసుకున్నాము ఆ 2 days. సో ఇంకా మా బాబు ఇక్కడ బయట బొమ్మలు కొనమని అవన్నీ చాలా గోల్ చేశాడండి. బట్ బొమ్మలు అయితే ఏం తీసుకోలేదు. సో ఒకటేదో టాయ్ అనుకుంటా తీసుకున్నాం అంతే. సో ఇంక ఇక్కడ ఎక్కువ ఇవన్నీ ఉన్నాయండి. అంటే పూజ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి దేవుడు ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. మేము షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ అయిపోయింది. ఇక్కడ చూసారా ఆటో ఎక్కామండి. ఈవిడ లేడీ ఆమె డ్రైవ్ చేస్తుంది, చాలా బాగా అనిపించింది, అందుకే తీసాను వీడియో. సో ఇంకా హోటల్కి అయితే వచ్చేసామండి. వచ్చి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ కిందకైతే వచ్చాము కొంచెం ఛాయ్ తాగుదామని చెప్పి. సో ఛాయ్ తాగిన తర్వాత కొంచెం సేపు అట్లా తిరిగేసి ఇంకా మేము అక్కడే మాకు ఇట్లా ఉందండి ఫుడ్, చెప్పాను కదా రెస్టారెంట్. సో వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. సారీ, నాన్ వెజ్ లేదండి, వెజ్జే ఉందనుకుంటా. ఇంకా మేము క్రిస్పీ కార్న్ ఏదో చెప్పామనుకుంటా. మా హస్బెండ్ అయితే ఇట్లా రోటీ అవన్నీ చెప్పుకున్నారు. ఇంక ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చెప్పామండి, మా బాబుకి చాలా ఇష్టం అని చెప్పి. అండ్ నూడిల్స్ చెప్పాము. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మేము డిన్నర్ తినేసి రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నామండి. మా బాబు కూడా తినిపించేసిన తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ మాకు రూమ్కి అయితే మా హస్బెండ్ ఆర్డర్ పెట్టేశారు. బికాజ్ ఎందుకంటే మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళారండి దర్శనానికి. అంటే నడుచుకుంటా వెళ్తే మంచిది అని చెప్పి. ఎందుకంటే మా బాబుతో కష్టం అవుతుంది కదా, మేము ముగ్గురు నడుచుకుంటా వెళ్ళాలి అంటే. సో అందుకని చెప్పి మా హస్బెండ్ వెళ్ళారు. సో ఆర్డర్ రూమ్కి అయితే వచ్చేసింది. సో నేను ఇంకా ఆర్డర్ తీసుకున్నాం. మా బాబు ఇంకా పడుకుని లేచి వాడు
బొమ్మలు చూస్తున్నాడండి. సో నేను జస్ట్ చూపిస్తున్నాను రూమ్ మొత్తం. మళ్ళీ ఇట్లా కబోర్డ్స్ ఇచ్చారు, బ్లాంకెట్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా ఇచ్చారండి. బాగుంది అంబియన్స్ అయితే. రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి. సో ఇట్లా చిన్నగా షాంపూ అలానే బాడీ లోషన్ అవి ఇచ్చారండి. సో చాలా బాగుంది, క్యూట్గా అనిపించింది. సో ఇంకా మా బాబుకి నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేశాను. తినిపించేసి ఇక్కడ నేను చాయ్ అయితే తాగుతున్నానండి. సో చాయ్ అండ్ అలానే ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టమన్నా, ఎందుకంటే మా బాబుకి తినిపించడానికి బాగుంటుంది అండ్ హెవీగా ఉండదు అని చెప్పి నేను ఫస్ట్ లేచి మా బాబుని ఫ్రెష్ అప్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి చాయ్ అయితే తాగేస్తున్నాను. సో ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత దగ్గరలో కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అయ్యాయి అని చెప్పారు. సో ఇంకా అక్కడికి వెళ్ళి మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోదామని చెప్పి, సో ఇలా వాళ్ళు షుగర్ సపరేట్ ఇచ్చారండి. సో చాయ్ అయితే ఇలా ఇచ్చారు. చాలా వేడిగా ఉంది. అంటే మేము మళ్ళీ ఈవినింగ్ వెళ్ళే వరకు మేబీ ఫ్లాస్కో కాబట్టి అంటే చల్లగా అయిపోతుందేమో అనుకున్నాం, బట్ లేదు. మిల్క్ కూడా రెస్టారెంట్లోనే ఉన్నాయి, కావాలితే ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ ఏమైందంటే అక్కడ వాళ్ళ పాలు ప్యాకెట్ మిల్క్లా ఉంటాయి కదా, బట్ మాకు ముందు హోటల్ దగ్గర ఉన్న టీ స్టాండ్ దగ్గర అయితే వాడు గేదె పాలు అని చెప్పారు. సో అందుకని చెప్పి మేము అవి తీసుకున్నాం మా బాబుకి. సో ఇంకా ఇక్కడ చాయ్ అయితే తాగేసి మేము మళ్ళీ నెక్స్ట్ డేకి రెడీ అయిపోయామండి. రెడీ అయిపోయి ఇంకా డైరెక్ట్ లంచ్ తినేసాము. మా హస్బెండ్ వచ్చేసారు, టెంపుల్కి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళారండి. వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ ఏం తినలేదని చెప్పి ఇట్లా మీల్స్ అయితే చెప్పుకున్నాం మేము. మీల్స్ తినేసి మా బాబుకు కూడా తినిపించేసి ఇంకా మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యి అక్కడ దగ్గరగా ఉన్న సో రెడీ అయిపోయి యాక్చువల్గా మోక్ష మార్గం అయితే మిస్ అయ్యామండి. సో మా మావయ్య గారు అయితే అడిగారు ఇట్లా మోక్ష మార్గానికి వెళ్ళారా అని చెప్పి, అంటే ఇంకా మేము వెళ్ళలేదు కదా అని చెప్పి ఇంకా మాకు టైం ఉంది కదా అని వెళ్ళామండి. నేను యాక్చువల్గా దీంట్లోకి వెళ్ళాను కానీ నన్ను తీయడం ఆ బిట్ మిస్ అయిపోయిందండి. వేరే వాళ్ళని తీసాను కానీ ఇక్కడ కూడా చాలా లైన్ ఉంది. వేరే వాళ్ళని తీసాను కానీ మా మొబైల్ ఇచ్చి వేరే వాళ్ళతో తీపించుకోవడం అవ్వలేదు. మా హస్బెండ్ అయితే నన్ను తీయద్దు అని చెప్పారు. బట్ ఎందుకంటే ఇక్కడ ఏమైపోయిందంటే మా బాబు ఏమో దాంట్లోంచి వెళ్ళనంటున్నాడు. సో ఫస్ట్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత మా బాబుని మా హస్బెండ్కి ఇచ్చి నేను వెళ్ళానండి. నాకైతే చాలా భయం వేసింది, ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది.